అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. జానీ మాస్టర్ కస్టడీ శనివారంతో ముగియబోతోంది. శనివారం జానీ మాస్టర్ను మధ్యాహ్నం విచారించబోతున్నారు నార్సింగ్ పోలీసులు. అయితే 4 రోజుల కస్టడీ ముగియనుండడంతో మధ్యాహ్నం జానీ మాస్టర్కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచబోతున్నారు. కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు దాటేశారు జానీ. బాధితురాలే తనను వేధించిందంటూ చెప్పినట్లుగా సమాచారం. తాజాగా జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ అయితే తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్పై కంప్లైంట్ పెట్టిన యువతిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్గా పని కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినట్లుగా అందులో పేర్కొంది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని, ఆమె వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య యత్నం కూడా చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ని ఆ అమ్మాయి తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లుగా ఫిర్యాదులో జానీ భార్య సుమలత వెల్లడించింది. అయితే నా భర్త జానీ మాస్టర్ను ఇంటికి కూడా రాకుండా ఆ యువతి అడ్డుకునేది అంటూ కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలి ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను అని, అలాగే అప్పుడు మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించిందని, నా భర్తతో కాకుండా చాలా మంది మగాళ్లతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని, ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడని, అలాగే దీంతో కక్ష కట్టి తనపైన లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టిందని జానీ మాస్టర్ భార్య పేర్కొంటుంది. అలాగే పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె ఇలా వేధింపులకు గురి చేస్తుందని, ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందని, ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది జానీ మాస్టర్ భార్య. అలాగే నాకు నా పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లి కూతుళ్లదే బాధ్యత, నాకు నా బిడ్డలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నట్లుగా ఆమె ఫిర్యాదులో సుమలత పేర్కొనింది. మొత్తానికి పూర్తిగా విచారణ జరిగితేనే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అన్న ఆధారాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.